ఇప్పుడు మనం వీళ్ళ దగ్గర ఏమేమి ఫిషెస్ ఉన్నాయో చూద్దాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు బ్రో? బాగున్నావు? ఇప్పుడు మనము ఈ ఎస్ఆర్ అక్వేరియంలో ఏమేమి ఫిషెస్ ఉన్నాయో చూద్దాము. చెప్తావా, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే ఓకే. ఈ ఫిషెస్ సూపర్ అయితే ఉన్నాయి. ఏం ఫిషెస్ బ్రో ఇవి? ఆస్కర్ అన్న వైల్డ్ ఫిష్. ఆస్కర్. ఆస్కర్ చూడడానికి అయితే బాగున్నాయి. గోల్డ్ ఫిషెస్ కదా ఇది? కోయి కాకన కోయి కాక, పోలార్ ప్యారెట్, వైల్డ్ కూడా. వైల్డ్ ఇది. వైల్డ్ ఓకే. చికెట్, టికెట్ ఫిష్ అని వైల్డ్ కూడా. చాలా ఎక్కువ అవుతుంది. ఫ్లవరాన్ ఫిష్ ఇది. చూడడానికి అయితే చిన్న బేబీ మిడిల్ ఏజ్ లో అయితే ఉంది. ఇది ఇండియన్ ఫ్లవరాన్ అన్న, హెడ్ ఉండదు అనమాట దీనికి. ఓకే, దీనికి అయితే హెడ్ ఉండదు. మామూలు వేరే వాటికి అయితే హెడ్ ఉంటుంది. మనం హెడ్ ఉన్న ఫ్లవరాన్స్ కూడా చాలా అయితే చూసుకున్నాం కదా. ఓకే, ఇది ఏదో బాగా పెద్దగా ఉంది ఫిష్. ఇది ఈ ఫిష్ పేరు ఏంటి? ప్యారెట్ అన్న. ప్యారెట్ ఫిష్ చాలా పెద్దగా ఉంది. ఇది వైల్డ్ ఫిష్ ఏనా? ప్యారెట్ ఫిష్ వైల్డ్ ఫిష్. ఇది వైల్డ్ ఫిష్ అనమాట. వేరే వాటితో ఇది పెట్టకూడదు. ఇట్లా పెద్దగా అయినప్పుడు దాదాపు పేరు వరకు పెడితే చాలా బాగుంటది. చూస్తున్నారు కదా, కింద కూడా అంత డెకరేషన్ కూడా బాగా చేసినారు. ఇది గప్పీస్ అనమాట అన్న, పిల్లలు పెడతాయి. ఓకే, ఇవైతే పిల్లలు పెడతాయి. తోకలు కూడా బాగా రంగు రంగు ఉన్నాయి. ఇది ఎక్కువగా చిన్న ట్యాంక్ లో వేసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. ఆక్సిజన్ లేకుండా కూడా ఉంటాయి ఫిష్. ఓకే, ఈ ఫిషెస్ ఆక్సిజన్ లేకుండా కూడా అయితే ఉంటాయంట. ఎక్కువగా ఇవి ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇవి ఇందాక చూసినారు కదా, దాంట్లో చిన్నవి ఇవి బాగున్నాయి కలర్స్. ఓకే, ఇందాక మనం చూసినాం కదా ప్యారెట్. ఇది పెద్ద ప్యారెట్ అనమాట, ఇది చిన్నది. సో ఇట్లా చిన్నగా ఉన్నవి అలా పెద్దగా అవుతాయి. ఇందులో కలర్స్ కూడా మనకి రకరకాలు అయితే ఉంటాయి. మనకు కావాలనుకుంటే ఇంకా ఏమైనా తెప్పిస్తారు కూడా ఆర్డర్ మీద, స్పెషల్గా ఏదన్నా కావాలంటే. ఇవి టెట్రా అనమాట అన్న, కలర్ టెట్రా. బాగా కలర్ గా బాగా కనిపిస్తాయి. కలర్ టెట్రాప్. ఇవి జీబ్రా అనమాట అన్న. ఇవి బాగుంటాయి పిల్లలకి ఆడుకోవడానికి. ఆక్సిజన్ లేకుండా కూడా ఉంటాయి అన్నది. ఓకే, ఈ ఫిషెస్ ఆక్సిజన్ లేకుండా కూడా ఉంటాయి. చాలా ఇది ఎవరైతే స్టార్టింగ్ నేను తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే బాగా చేస్తుంది. ఒకటేసారి పెద్ద పెద్ద ఫిషెస్ జోలికి పోకుండా ఇలా చిన్న ఫిషెస్ పెంచుకుని ఇవి అలవాటైన తర్వాత పెద్ద ఫిషెస్ జోలికి వెళ్తే బాగుంటది అనమాట పెట్టుకోవాలనుకుంటే. దీంట్లో అన్ని మిక్స్ ఉన్నాయి అనమాట. దీంట్లో వేరే వేరే పేర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా బాగుంది. వీటికి ఆక్సిజన్ కంపల్సరీనా? కంపల్సరీ ఆక్సిజన్. ఇవి గోల్డ్ అనమాట, ఇవి బాగుంటాయి. గోల్డ్ ఫిష్, ఇది అందరూ తెలుసు గోల్డ్ ఫిష్ అనేది. చూసినారా, దీనిలో హీటర్ కూడా పెట్టినారు. ఇప్పుడు వింటర్ కాబట్టి హీటర్ కూడా మెయింటైన్ చేస్తే బాగుంటాయి అనమాట ఫిష్. ఇది ఫ్లానాన్ అనమాట. ఇది ఎట్లా చూపిస్తే అక్కడ వస్తుంది అన్నమాట. ఓకే, లక్కీ ఫిష్ అంటారు దీన్ని. లక్కీ ఫిష్ ఎక్కడ మనం చేయి చూపిస్తే అక్కడ పెట్టాలి అనమాట. దీనికి హెడ్ కూడా ఉంటుంది. రెడీ అన్నమాట. మనం చేయి పెట్టి మనం రోజు కనుక అంటే అలవాటు అవుతుంది అనమాట. మనకి బాగా అలవాటు అవుతుంది. చూస్తున్నారు కదా, నిజంగా సూపర్ ఉంది. ఇవి మాలిస్ అనమాట అన్న, పిల్లలు బాగా పెడతాయి అనమాట. ఫిషెస్ మాలిస్ అనమాట. డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఇవైతే బాగా పిల్లల్ని ఎక్కువ పెడతాయి. బ్రీడింగ్ కి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి వెల్టెల్ కోయిస్ అనమాట. లోపల పెద్ద అవుతుంది ఫిష్ బాగా. ఓకే, బాగుంది. డెకరేషన్ కూడా ఎంత బాగుందో. షార్క్ అనమాట అన్న, బాగా షార్ప్ ఉంటాయి అన్న. షార్క్ ఫిషెస్ చాలా షార్ప్ ఉంటాయి. ఇవి చూడండి ఎంత యాక్టివ్ ఉన్నాయి అసలు. సెకండ్ కి ఎట్లా తిరుగుతున్నాయో సూపర్ ఉన్నాయి నిజంగా. ఇది గౌరవమి అన్న, ఆక్సిజన్ లేకుండా కూడా బాగుంటాయి. గట్టి ఫిష్ అనమాట ఉంటది. ఆక్సిజన్ లేకుండా కూడా బాగా గట్టిగా ఉంటాయి. ఇది మల్టీ కలర్ అన్న, ఇది బాగుంటాయి అన్నయ్య. ఎస్కే గోల్డ్ అనమాట. ఇది ఎస్కే గోల్డ్. అన్ని కలర్ఫుల్ ఉన్నాయి. ఇవి టిల్ ఫైబర్ అనమాట. ఇవి బాగా షార్ప్ ఉంటాయి అన్న. వైల్డ్ ఇవి చాలా షార్ప్ ఉన్నాయి. వైల్డ్ ఇవి బాగా గ్రూప్ కూడా తిరుగుతాయి అన్న. ఓకే, గ్రూప్ అయితే తిరుగుతాయి. అండ్ వైల్డ్ ఫిషెస్, సాఫ్ట్ ఫిషెస్ ఒకటే దాంట్లో అయితే కలపకూడదు. ఇవి లైన్ హెడ్ అనమాట. హైన్ గోల్డ్ లక్క లైన్ హెడ్. ఇది దాంట్లో ఇంకా కోయిస్ ఉన్నాయి, మిల్కీ వైట్ కోయిస్. మిల్కీ వైట్. ఓకే, ఇక్కడ ఉన్నట్టు అయితే మీకు పెట్టుకొని అనమాట. మనం ఇందాక చూసాం కదా, దాంట్లోనే కలర్. దాంట్లోనే ఇది పింక్ కలర్. ఇందాక మనం ఇచ్చింది బ్లాక్ కలర్. బేటా ఫిష్ అంటారు దీన్ని. యాక్చువల్ అంటే మళ్ళీ ఫైటర్ ఫిష్ కూడా అంటారు. ఓకే, బేటా ఫిష్ అండ్ ఫైటర్ ఫిష్ అని కూడా. ఇదైతే మేల్ అన్న, ఇది మేలు, ఇది ఫీమేల్. వైట్. ఓకే, ఫీమేల్ అన్నమాట. మేల్ ఫీమేల్ ఉంటాయి.
అండ్ ఈ ఫైటర్ ఫిషెస్ కి మనము ఒక్కదానికి సపరేట్ గా పెట్టాలన్నమాట. కల్పకూడదు, కలిస్తే ఫైట్ చేస్తాయి అనమాట. 950. ఫైట్ చేసి రెండు అయితే డ్యామేజ్ అయితే అవుతాయి. వాటి టైల్సే దీనికి అన్నం. ఇప్పుడైతే మనము ఇప్పటి వరకు అయితే ఫిషెస్ చూసినాము. ఇప్పుడు ఆక్వేరియమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి కస్టమైజ్ అనమాట. మనకి ఎలా కావాలంటే ఆ సైజ్ లో మనం అయితే చేసుకోవచ్చు. ఇందులో మనము ఇన్బిల్ట్ గా అన్ని ఏమి రావు, మనమైతే అన్ని సపరేట్ గా కొనాలి. లైట్, ఫిల్టర్ ఏదైనా సరే చూస్తున్నారు కదా, డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అనమాట. ఇందులో మనకి ఎలా కావాలంటే అలా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి డెకరేటివ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో. కస్టమర్లకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసిస్తామన్నా. వాళ్ళకి మెయింటైన్ ఎట్లా చేయాలో చెప్పి ఇస్తాం మనం. మొత్తము వాళ్ళకి ఎట్లా వేయాలో అంతా చెప్పి చేసి ఇస్తాం మనం. ఎట్లా పెట్టుకోవాలో అంతా, ఎట్లా పెట్టుకోవాలని మీరైతే చెప్తారు. కానీ మోటార్ అత్యని ఎట్లా పెట్టుకోవాలో అంతా చెప్పిస్తాం మనం. ఇది వచ్చేసి ఇంపోర్టెడ్ ఫిష్ అనమాట, ఆల్రెడీ ఉంది. ఇందులో వాస్తు ఫిష్ కూడా ఉంది చూడండి. ఇది వచ్చి మనకి స్టాండ్ తో పాటు వస్తుంది. దాంట్లోనే ఆక్సిజన్, లైట్ అన్ని వచ్చింటాయి. ఎల్ఈడి లైట్ మొత్తం వచ్చింటాయి. మనం ఏం సపరేట్ గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అయితే వస్తాయి అనమాట. స్టోన్స్ ఒకటి సపరేట్ కొనుక్కోదా ప్లాంట్స్. ఓకే, కొన్ని చిన్నవి అయితే మనం అయితే కొనుక్కోవాలి. ఇదైతే లుక్ బాగుంటది అనమాట. దీనిలో ఇంకొకటి ఉంది చూద్దాము. దాంట్లో మీడియం సైజ్, ఇందులో మీడియం సైజ్ అనమాట. చూస్తున్నారు కదా, ఇందులో రకరకాల సైజెస్ అయితే ఉన్నాయి. అండ్ అందులో ఇవి చిన్న సైజెస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇవి వచ్చేసి ఫైటర్స్, మనం ఇందాక చూస్తున్నాం కదా. దానిలో చాలా కలర్స్ కలర్స్ అయితే రకరకాలు ఉంటాయి. బట్ ఈ ఫైటర్స్ కి చిన్న దాంట్లో కూడా మనం అయితే పెట్టచ్చు అనమాట. సో ఇవి అవి అనమాట, చిన్నవి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇట్లా ఓకే, ఇది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి కావాలంటే కూడా కలర్స్ ఉన్నాయి అనమాట. మోటార్లు, ఫిల్టర్లు ఉన్నాయన్నమాట. అన్ని మీకు కావాల్సినవి అన్ని ఉంటాయి ఇక్కడ. ఫిష్ కి సంబంధించినవి వల్ల ఉంటాయి. మోటార్ లైట్లు, ఫిల్టర్లు ఉంటాయి అన్న, మోటార్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి, బౌల్ కూడా తగిలిస్తున్న లైట్లు కూడా ఉన్నాయి అన్న. డెకరేటివ్ ఐటమ్స్, ప్లాంప్స్ ఉన్నాయి అన్న. లైట్స్ లో, మోటార్లు, మెడిసిన్ అట్లా ఎల్లో మెడిసిన్, క్లోరిన్, మినరల్, స్టోన్స్, శాండ్స్. స్టోన్స్ అయితే రకరకాల ఉన్నాయన్న. ఓకే, ఇవన్నీ వచ్చేసి స్టోన్స్ రకరకాల అయితే ఉంది. ఒక వీళ్ళ దగ్గర ఫిష్ కి సంబంధించినదని కాకుండా అసలు బర్డ్స్ కూడా అమ్ముతారు అనమాట. సర్వీస్ అనేది ఇది వీటికి కూడా ఉంది. ఇవి ప్యారెట్ అనమాట అన్న. ఓకే, ఇవి వచ్చేసి ప్యారెట్ అనమాట. ఇవి కాక్టైల్ అన్న. చూస్తున్నారు ఎంత అందంగా ఉన్నాయో. సో దీనికి సంబంధించి కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ చెప్తారు అనమాట. ఇలాగ ఎంత. ఓకే, ఇవి థించెస్ అంట, చాలా చిన్నగా ఉన్నాయి బాగా. దీని పేరు వచ్చేసి సన్ కానియన్ అన్న. సన్ కానీ బాగున్నాయి చూడడానికి. కాక్టైల్ అనమాట అన్న, తేముడు అనమాట. ఇవి మనుషులకు అలవాటు అవుతాయి. బాగా మనుషులు మనుషులు మాట్లాడితే వదిలేస్తాయి, మనం దానితో మాట్లాడతాయి. ఓకే, చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో. ఇవి లవర్స్ అన్న. బాగుంటాయి. లవ్ బర్డ్స్ ఎంత బాగున్నాయో. దీనికి సంబంధించి మీరు ఇక్కడ వస్తే కొత్త వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తారా? గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి, బాగా తెప్పిస్తాం మనం. మొత్తం కానీ దీనికి ఎట్లా మెయింటైన్ చేయాలి, మీరు కొత్తగా ఉన్నా కూడా ఇవి తెప్పి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే చూశారు కదా, ఇంత పెద్దగా ఉందన్నమాట అక్వేరియం షాప్. ఈ అక్వేరియం షాప్ అడ్రస్ వచ్చేసి అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, డ్రస్ సర్కిల్ ఆపోజిట్ లోనే ఉంటుంది. ఎస్ఆర్ అక్వేరియం అని పైన ఉంటుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. కొత్తగా ఎవరైనా వస్తే ఇక్కడ మొత్తం అన్ని అయితే చూపిస్తారు. మీకు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది అక్వేరియంస్ అన్ని, వాటి యొక్క కేరింగ్ సంబంధించి కానీ ఎలా ఫిష్ ని హెల్త్ గా మెయింటైన్ చేయాలి అనేది అంతా అయితే ఇక్కడ చెప్తారనమాట. సో మీకు అన్ని ఇక్కడ గైడెన్స్ కూడా అయితే ఇస్తారు. మన కరూన్లో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ షాప్ అనమాట. దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళైతే సర్వీస్ ఇస్తున్నారు ఈ ఫీల్డ్ లో. అంతేకాకుండా మీవేమైనా కొత్తగా రెస్టారెంట్స్ కానీ మీ ఇంటిలో కానీ వీళ్ళు డెకరేట్ చేయాలి ఏదైనా కావాలన్నా కూడా వీళ్ళు పర్సనల్ గా వచ్చి మీకు అక్వేరియం అనేది వీళ్ళు సెట్ చేసి ఇస్తారు అనమాట. సో వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మీకు అన్ని చెప్తారు. వీళ్ళే సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు అనమాట. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి రండి.